నమస్తే, నేను మిస్ చేసు. కాంగ్రెస్ పార్టీ మీద మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభాండాలు వేసింది. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ మరణం వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఉంది అనేటువంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని మీద రెస్పాండ్ కావడానికి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఏపీ విషయంలో ఏం జరుగుతుందనే దాని మీద విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం మన దగ్గర జంగా గౌతమ్ గారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. నమస్తే గౌతమ్ గారు. నమస్కారం. నమస్కారం సుబ్బారావు. నమస్తే సార్. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఒక ఉత్సాహం కనిపిస్తుంది కాంగ్రెస్ ఏపీలో. అట్ ద సేమ్ టైం ఆరోపణలు కూడా వస్తున్నాయి వెంటనే. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఉంది రాజశేఖర రెడ్డి మరణం వెనకాల అంటున్నారు. ఏంటి? సో అంటే కాంగ్రెస్ పార్టీ పెరిగితే తాము చనిపోతామనే భయం వల్ల మతిలేని ఆరోపణలు చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. అంటే మొదటి నుంచి కూడా ఆయన మరణం మీద అనుమానాలు ఉన్నాయి కదా. ఇప్పటి వరకు అధికారంలో ఉండి ఇప్పుడు తీసుకురావడానికి కారణం ఒకటే మాట. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతూ ఉందో, కాంగ్రెస్ బలం పెరిగితే డూప్లికేట్ కాంగ్రెస్గా ఉన్న యువజన రైతు శ్రామిక పార్టీ ఏదైతే ఉందో దాని యొక్క ఉనికి అస్తిత్వం కోల్పోతారనేటువంటి భయంతో, అసహనంతో ఈవేళ ఇలాంటి మతి తప్పిన మాటలు మాట్లాడుతున్నారని ప్రజలు అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు 2-3 ఉదాహరణలు ఇస్తాను మీకు. రాజశేఖర రెడ్డి గారి మరణం మీద అనుమానాలు ఉన్నాయని ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్లో, పత్రికల్లో ప్రజల్ని భావోద్వేగాలకు గురి చేయడం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారి మీద అభియోగం మోపి రిలయన్స్తో కూడా కుమ్మక్కయ్యి ఈ దుర్ఘటన జరిపించారనేటువంటి ప్రచారం చేసిన తర్వాత హైదరాబాద్లోనూ మరికొన్ని చోట్ల రిలయన్స్ కంపెనీల మీద ఆ రోజు దాడులు కూడా చేసి భావోద్వేగంతో కొంతమంది మొత్తం మీద ఒక భావోద్వేగాలతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక పథకం ప్రకారం ఆ రోజు ప్రచారం చేశారు. రాజశేఖర రెడ్డి గారి చావుని ఒక రాజకీయంగా వాడుకోవడం కోసం అలాంటి ఒక దుర్మార్గమైన ప్రచారం ఆనాడు చేశారు. ఆనాడు చేసిన వాళ్ళకి గుర్తు చేస్తున్నాను. అదే రిలయన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి కోరితే, సూచిస్తే పరిమళ నత్వాని అనేటువంటి ఒక రాజ్యసభ మెంబర్ని ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎలాంటి ఆరోపణలు చేస్తున్నాడు అనేది ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నా. రెండవది, రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి చరిత్ర గురించి, రాజకీయ చరిత్ర గురించి, లేదా ఆయన మరణం గురించి మాట్లాడాలంటే అర్హత ఉన్న ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్క రాజశేఖర రెడ్డి గారి ఆత్మని రాజశేఖర రెడ్డి గారే స్వయంగా ప్రకటించినటువంటి డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. వారు పదే పదే అనేక ఇంటర్వ్యూల్లో సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు ఎలా స్పందించారు, ఎలా మందలించారు, ఏమైంది అని ఆ రోజు కేవీపీ గారికి ఫోన్ చేసి గాంధీ గారు స్వయంగా రాజశేఖర రెడ్డి గారి ఆచూకీ కోసం ఆందోళన పడిన విషయాన్ని ఇదే డాక్టర్ కేవీపీ గారు అనేక సందర్భాల్లో అనేక టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూల్లో స్పష్టం చేశారు. కనుక రాజశేఖర రెడ్డి గారిని మరణాన్ని ఈవేళ మళ్ళీ రాజకీయంగా వాడి కాంగ్రెస్ పార్టీ మీద నింద మోపాలనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ మనస్తత్వం ఏమిటనేది అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. మొన్ననే షర్మిల గారు ఇంకోటి ఏంటంటే అనేక ఒక క్లారిఫికేషన్ ఇస్తే మీకు అన్నిటికీ సమాధానం వచ్చేస్తుంది. మొన్ననే షర్మిల గారు రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత, మొదటిసారి కలిసినప్పుడు బయటకు వచ్చిన తర్వాత మేము కూడా అపోహలు పడ్డాం. రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఏదైతే సిబిఐ ఛార్జ్షీట్లో కేసు దాఖలు చేసిందో కాంగ్రెస్ పార్టీ అవమానించిందని అనుకున్నాము. కానీ అపారమైనటువంటి గౌరవం రాజశేఖర రెడ్డి గారి పట్ల సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఉన్నదని నేను వాళ్ళని కలిసిన తర్వాత నేను సంతృప్తి చెందాను. రాజశేఖర రెడ్డి బిడ్డగా ఈ అభిప్రాయం చెప్తున్నాను నా ప్రజలకని ఆవిడ మెసేజ్ ఇవ్వటం జరిగింది. కన్నా మించి
దాని మీద వ్యాఖ్యానించగలిగినటువంటి అర్హత ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. వారు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా, రాజశేఖర్ రెడ్డి గారికి ఇచ్చిన మాటకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు. కనుక సజ్జల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇవి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మరణాన్ని అవమానం చేయటం, రాజశేఖర్ రెడ్డి గారిని ఆత్మని అగౌరవపరచడం, రాజశేఖర్ రెడ్డి గారిని ఇంకా రాజకీయానికి తన స్వార్థ రాజకీయాలకు వినియోగించడం ఏమాత్రం సబబు కాదు జగన్మోహన్ రెడ్డి గారని కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారికి అనేక మంది అభిమానుల తరపున జగన్మోహన్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మర్యాద పూర్వకంగా. ఇంకోటి గౌతమ్ గారు, సిబిఐకి సంబంధించిన ఎంక్వైరీ వేయమంటే వేయలేదు. ఇప్పుడు ఆ సిబిఐ ఎంక్వైరీ వేయచ్చా? వేయడానికి అవకాశం ఉందా? సార్, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు గారు మన భారతీయ జనతా పార్టీతో స్నేహహస్తంగానే ఉన్నారు. ఢిల్లీలో పార్లమెంట్లో ఏ బిల్లులు పెట్టినా వాళ్ళు అడగకుండానే ఈయన సయ్యని బలపరుస్తూ ఉన్నారు. గత 5 ఏళ్లుగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అనుమానం ఉంటే విచారణ చేయొచ్చు, లేదా గతంలో విచారణ సంస్థలు చేసినటువంటి మీద నమ్మకం లేదని కోర్టులకు వెళ్ళి ఉండొచ్చు. కనుక అవేమీ చేయకుండా ఇప్పుడు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారంటే కేవలం తమ పునాదులు కదిలిపోతున్నాయనేటువంటి వణుకుతోటి, భయంతో, ఒక మతి తప్పిన మాటలు తప్ప మరేమీ కాదనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తా ఉంది. కేవలం ఇప్పుడు ఎందుకు భయం వచ్చింది? కేవలం షర్మిల కాంగ్రెస్ పార్టీలో వచ్చారు అనేటువంటి ఉద్దేశంతో భయపడుతున్నారా వాళ్ళు? నేను 2 విషయాలు దీన్ని కొంచెం అనాలిసిస్ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అనే పార్టీని పేరు పెట్టారు సుబ్బారావు గారు. యువజన శ్రామిక రైతు పార్టీ, అది యువజన శ్రామిక రైతు పార్టీ. దానిని జనానికి రాజశేఖర రెడ్డి గారి మీద సానుభూతి అపారంగా ఉన్న రోజుల్లో వైఎస్ఆర్ అనే పేరుని తీసుకుని, కాంగ్రెస్ పార్టీ పేరుని తీసుకుని, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలని తీసుకుని రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పోస్టర్లో సెంటర్లో వేసి కాంగ్రెస్ పథకాలని చుట్టూ వేసి అంటే తన వ్యూహం ఏమిటి? రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్లో చేసినటువంటి మొత్తం సంక్షేమాన్ని అంతా కూడా తనకి మళ్లించుకునేటానికి ఒక పథకం ప్రకారం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పేరు వాడారు, రాజశేఖర రెడ్డి గారి పేరు వినియోగించుకున్నారు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఉపయోగించుకున్నారు. అయినా 2014లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాల. 2019లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని తప్పులు చేయటం వల్ల, కేంద్రంలో నుంచి ప్రత్యేక హోదాని సాధించడంలో అనేక రకాలైనటువంటి తప్పులు చేయటం వల్ల రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు నుంచి మరొక ఆల్టర్నేటివ్ కోసం 2019లో ప్రజలు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. అంటే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అధికారంలోకి రాల, 2019లో వారు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వారు ఏమి ఇచ్చారు ప్రజలకి? రాకముందు ఏం చెప్పారు ప్రజలకి? మేము కూడా ప్రత్యేక హోదాను సాధిస్తాం, మేము 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచుతాను, మెడలు వంచి నేను ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. 22 మంది ఎంపీలని గెలిపిస్తే ఈవేళ 5 ఏళ్ళు అవుతుంది సుమారుగా. కేంద్రం మెడలు వంచకపోగా జగన్మోహన్ రెడ్డి మోడీ కాళ్ల దగ్గర పడినట్టుగా వ్యవహరించి ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయ్యారు, రైల్వే జోన్ సాధించడంలో విఫలమయ్యారు, పోలవరాన్ని పూర్తి చేయడంలో విఫలమయ్యారు, పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అమలు చేయడంలో విఫలమయ్యారు. ఇది కాక 6 లక్షల సుమారు 10 లక్షల కోట్ల రూపాయల అప్పుని ఆంధ్రప్రదేశ్ అప్పుని పెంచారు. తన ఇష్టానుసారంగా, తన నియంతృత్వంగా, తాను ఏదనుకుంటే అది చేయటం కోసం ఆ డబ్బులు అప్పు తెచ్చి ఏం చేశారో కూడా ఇప్పుడు తెలియట్లేదు. వాళ్ళు సంక్షేమిస్తామని చెప్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, రాజధాని లేదు, ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు లేవు, నెలసరి జీతాలు ఇవ్వలేని దుస్థితి, ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ హామీ నెరవేర్చలేదు. ఈవేళ అంగన్వాడీలు 25 రోజులు ఆందోళన చేస్తే ఎస్మా ప్రయోగించిన పరిస్థితికి ఈ ప్రభుత్వం వెళ్ళిందంటే అన్ని రకాలుగా విఫలం అయిపోయాడు. కనుక ఒక భయంతో ఈవేళ ఎమ్మెల్యేలు మార్చే పరిస్థితి ఇచ్చారు, ట్రాన్స్ఫర్లు చేసే పరిస్థితి ఇచ్చారు. ఈ ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరైనా సుబ్బారావు గారు ఒక ఎమ్మెల్యే నేనైతే ఒక 5 ఏళ్లు నా గ్రామాలని, నా ప్రజల్ని అభివృద్ధి చేసుకోవడానికి శ్రమపడి మళ్ళీ గెలవాలని కోరికతోటి ప్రజలకి మక్కువగా పనిచేస్తారు రాజకీయ నాయకులు. అయినా ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే ప్రజలు ఓడిస్తారు. కానీ నన్ను తీసుకెళ్లి ఇంకొక చోట వేసామనుకోండి, దాన్ని పిచ్చి తొగ్గులకు చర్య అంటారు. కనుక ఈ ట్రాన్స్ఫర్లు చేసే పని భయంతో, ఒక పిచ్చి తొగ్గులకు చర్యతో చేస్తున్న పని. ఈ ప్రభుత్వం వెళ్ళిందంటే అన్ని రకాలుగా విఫలం అయిపోయాడు. కనుక ఒక భయంతో ఈవేళ ఎమ్మెల్యేలు మార్చే పరిస్థితి ఇచ్చారు, ట్రాన్స్ఫర్లు చేసే పరిస్థితి ఇచ్చారు. ఈ ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరైనా సుబ్బారావు గారు ఒక ఎమ్మెల్యే నేనైతే ఒక 5 ఏళ్లు నా గ్రామాలని, నా ప్రజల్ని అభివృద్ధి చేసుకోవడానికి శ్రమపడి
మళ్ళీ గెలవాలని కోరికతోటి ప్రజలకి మక్కువగా పనిచేస్తారు రాజకీయ నాయకులు. అయినా ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే ప్రజలు ఓడిస్తారు. కానీ నన్ను తీసుకెళ్లి ఇంకొక చోట వేసామనుకోండి, దాన్ని పిచ్చి తగ్గులకు చర్య అంటారు. కనుక ఈ ట్రాన్స్ఫర్లు చేసే పని భయంతో, ఒక పిచ్చి తగ్గులకు చర్యతో చేస్తున్న పని. ఆ భయం, ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఇప్పుడు ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్ర ప్రజల్లో అభిమానం పెరిగింది. ఎందుకు పెరిగింది కాంగ్రెస్ పార్టీ మీద అంటే, భారత్ జోడో యాత్ర చేపట్టాక రాహుల్ గాంధీ గారి మీద దేశ ప్రజల్లో చాలా అభిమానం పెరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పార్టీలకు అతీతంగా పెరిగింది. మన రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నాను, అన్ని పార్టీల వాళ్ళు కూడా కేంద్రంలో కాంగ్రెస్ రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటా ఉన్నారు. కనుక ఆంధ్రప్రదేశ్లో రాహుల్ గాంధీ గారి మీద అభిమానం పెరిగింది, కాంగ్రెస్కి సెంటర్లో రావాలనేటువంటి అభిమానం పెరిగింది, జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడు అనేటువంటి ఒక వాతావరణం వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రంలో ఉండేటువంటి 3 ప్రాంతీయ పార్టీలు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో అటు స్నేహాస్తం అందిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా కేంద్రానికి మద్దతు, మోడీకి 25 ఎంపీలు మోడీకే బలపరిచేటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయని గ్రహించినటువంటి మేధావులు కానీ, ప్రజలు కానీ, విద్యావంతులు కానీ ఈవేళ కాంగ్రెస్ లేని లోటుని ఫీల్ అవుతూ ఉన్నారు. కాంగ్రెస్ లేని లోటుని ఫీల్ అవుతూ ఉంటూ కాంగ్రెస్ అనేది ఉండాలి మన రాష్ట్రంలో, కేంద్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ బలపడాలని చాలా మంది కోరుకుంటా ఉన్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ యొక్క బలం పెరుగుతున్న క్రమంలో షర్మిల గారు కూడా అనేక ప్రయోగాలు చేసి చివరికి కాంగ్రెస్కి వచ్చి, ఎస్ మా నాన్న కళను నెరవేర్చడానికి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు శాసనసభ పక్షం సమావేశంలో పిలిపించినటువంటి విషయాన్ని మళ్ళీ గుర్తు చేసి ఈవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అంటే రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం, కాంగ్రెస్ కళ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను సాధించడం. మనకి ఈ 3 పార్టీల వల్ల కావని గ్రహించినటువంటి ప్రజలు కాంగ్రెస్ ని బలపరుస్తున్నారు. ఈ ఫ్రస్ట్రేషన్ తో బహుశా కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్, ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తిరిగి షర్మిల గారితో కలిసి కాంగ్రెస్ లోకి వస్తూ ఉంటున్నారు. అట్లా అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో ఈవేళ ఖచ్చితంగా తన పుట్టింటికి రావడానికి ఒక రకంగా తన బ్లడ్ అండి, 30-40 ఏళ్ళు వాళ్ళు కాంగ్రెస్ కుటుంబాలండి. కేవలం ఏదో భావోద్వేగాల వల్ల, విభజన వల్ల, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి సెంటిమెంట్ వల్ల అటు వెళ్ళారు. కానీ వాళ్ళ నరనరన కాంగ్రెస్ 30-40 ఏళ్లుగా కాంగ్రెస్ కుటుంబాలు, ప్రతి పల్లెల్లో ఉన్నటువంటి కుటుంబాలు తిరిగి వెనక్కి వస్తాయనేటువంటి భయంతో ఈవేళ మళ్ళీ అంశాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిస్తున్నారని మేము భావిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ భావిస్తాం. కానీ ఇది మొత్తం కూడా షర్మిలని కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదా చేర్పించడం అనేది చంద్రబాబు నాయుడు చేసిన పని. చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తూ ఉన్నారు. షర్మిలనే కాంగ్రెస్ పార్టీలో చేర్పించడానికి చంద్రబాబు నాయుడు సయోధ్య కుదిర్చారు, చంద్రబాబు నాయుడే చేర్పించారు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అంటారు. చంద్రబాబు నాయుడు చేర్పిస్తే చంద్రబాబు నాయుడు పార్టీలోనే జాయిన్ అయ్యారు కదా ఆవిడ. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో చేర్పించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడుకి. చంద్రబాబు నాయుడు పార్టీలో చేర్చుకుని రాజ్యసభ ఎంపీ సీట్ ఇస్తారు కదా, షర్మిల గారిని అడిగితే ఎవరా? జగన్మోహన్ రెడ్డి మీద వేసిన కేసులు కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ 2 కలిసి చేసినటువంటి కేసులే. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి షర్మిలని పంపించారు, కేవలం ఆయన ప్రయోజనాల కోసం పంపించారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కేసుల చరిత్ర మీకు తెలుసు. ఆ రోజు ఎవరైతే ఇండివిజువల్ గా ఒక ఆయన వెళ్ళి కేసు వేశారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, దాని మీద కోర్టు స్పందించి ఎంక్వైరీ చేసింది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అవినీతి జరిగిందని వాళ్ళు కేసులకు వెళ్ళారు. కనుక ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని అంశం అది.